గుర్తుపడలేదు సార్. ఇప్పుడు ఆమె ఎవరు? ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. 2014లో 1%, 1.5% ఓటింగ్ వచ్చింది, 0 సీట్లు. 2019లో సేమ్ 1 to 2% మధ్య ఓటింగ్, 0 సీట్లు. 2024లో కూడా 0 సీట్లు, 1 to 2% మధ్య ఓటింగ్. అంటే కనీసం ఇక్కడ నాకు తెలిసి సర్పంచ్ కానీ ఎంపీ ఏం ప్రాధాన్యత లేదు. 2009లో ఉందిగా కాంగ్రెస్ కి ప్రాధాన్యత, 2004లో కూడా ఉంది. అందుకని మనం దాని గురించి డిస్కస్ చేయలేం కదా, మనం ప్రజెంట్ పాలిటిక్స్ మీద మాట్లాడతాం. ఓకే, అది కూడా అప్ టు 15 ఇయర్స్ పాలిటిక్స్ లో చూస్తే ఒక 15 years గా 3 జనరల్ ఎలక్షన్ జరిగితే 2014, 19, 24లో 0 సీట్లు వచ్చినటువంటి దానికి రాజశేఖర రెడ్డి గారు కూతురు హోదాలో ఈమెకు అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. సరే కనీసం ఏమైనా ఒక్క సీటు గెలిచిందా? ఆమె ఏమైనా గెలిచిందా? లేదు. ఇంకా దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసే పనే ఉంది. కాకపోతే మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి 2 తెలుగుదేశము జనసేన ప్రతినిధులు మొన్నటిదాకా వైఎస్ అంటే బూతులు తిట్టినటువంటి వాళ్ళు వాళ్ళ వైఎస్ వారసత్వం రాజారెడ్డికి వచ్చేసిందని డిబేట్లో అసలు రాజారెడ్డి అనే పేరుని అంతకుముందు ఫ్యాక్షనిస్టు, అసలు ఆ పేరే ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ దేశంలో ఉండకూడదు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎటు డిస్కషన్లో చెబుతారు. ఆ రాజారెడ్డి గారు మాసు, ఇప్పుడు ఈ రాజారెడ్డి గారు యంగ్స్టర్, యువకుడు, చదువుకున్నోడు, క్లాస్ కదా ఈయన. అవునా? అది కూడా వాళ్ళు చెబుతారా, మీరు అందించారు కాబట్టి. సో వాళ్ళందరూ అంటారు కాబట్టి మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి చెప్పాలి. షర్మిల గారు 2019 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు కదా, మంచి పాయింట్ చెప్పారు కదా. అవును. మరి మేము 2017 ఎన్నికల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే ఎన్డీఏకి మేము మద్దతు ఇచ్చాం. షర్మిల గారు మాతోనే ఉన్నారు అప్పుడు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. అంటే ఇప్పుడు విడిపోయారు కాబట్టి నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు కదా. సరే, నోటికి ఏదని కాదు కదా, ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురేగా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురేగా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బీజేపీని వ్యతిరేకించారుగా, ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించారు కదా. ఆమె 2017లో వైఎస్ఆర్సీపీతో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తరపున 2019 ఎన్నికల్లో ప్రచారం చేసే కంటే ముందు మేము ఎన్డీఏ అభ్యర్థికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపినప్పుడు కూడా లేదన్నయ్యా నువ్వు ఎట్లా ఇస్తావు, గుచ్చుతున్నావు కత్తితో, వ్యతిరేకిస్తున్నా నేనని చెప్పి 2017లో ఎందుకు వెళ్ళిపోలా, 18లో ఎందుకు వెళ్ళిపోలా, 19లో ఎందుకు వెళ్ళిపోలా? ఆమెకో విధానం లేదు, మాకో విధానం ఉంది. మేము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు ఇలాంటి ఎన్నికల్లో మాకు బద్ధ శత్రువులైనా కూడా అధికార పార్టీ పెట్టినప్పుడు దానికి పోటీ ఉండకూడదు ఆ పదవులకు అనేది మా నినాదం. మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం అయినా మేము 2012 ప్రెసిడెంట్ ఎలక్షన్లో, 2012 వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో యూపీఏకి మద్దతు తెలిపాం. అవును. తర్వాత 2017 ఎన్నికల్లో మేము అప్పుడు ఎన్డీఏతోనే వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏతోనే ఉంది, ఏది 2017లో. అయినా కూడా మేము ఎన్డీఏకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో మద్దతు తెలిపాం. మళ్ళీ 2022లో ఏదైతే జనసేన ఎన్డీఏతోనే ఉంది, కానీ మేము ప్రెసిడెంట్ ఎలక్షన్లో మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మద్దతు తెలిపాం. ఇప్పుడు 2025లో వాళ్ళతోనే ఉన్నారు, అయినా మేము మద్దతు తెలిపాం. ఇదేంటి, అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి అక్కడ పోటీ ఉండకూడదు, రాజ్యాంగబద్ధ పదవులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనేది మా నినాదం. 2 మాకు బద్ధ వ్యతిరేకం అయ్యన్న పాత్రుడు అండ్ ఎవరైతే కోడెల శివప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ మాకు బద్ధ వ్యతిరేకం మీ అందరికీ తెలుసు. కానీ స్పీకర్గా వాళ్ళు కంటెస్ట్ చేసేటప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఎందుకు, అక్కడ ఎలక్షన్ పోటీ వద్దు, మాకు ఆ రోజు 63 సీట్లు ఉన్నాయి, సరే 67 సీట్లు ఉన్నాయి, 67 ఉన్నా కూడా మేము మద్దతు తెలిపాం. ఎందుకు, అక్కడ మేము పోటీ పెట్టదలుచుకోలేదు, వద్దు, ఎవరు వాళ్ళు డిసైడ్ చేశారు, కానీ స్పీకర్గా మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి మేము మద్దతు తెలిపాం. తర్వాత ఆయన వ్యవహరించాడా లేదా, 23 మందిని తీసుకొని 4 మంత్రి, అది సెకండరీ. బట్ ఆ పదవుల్లో మేము వద్దనేది ఒక విధానం పెట్టుకున్నాం, దాని ప్రకారం మేము వెళ్ళాం. దాంట్లో ఇప్పుడు ఈమెకి ఇబ్బందికరం వచ్చి రాజారెడ్డికి వైఎస్ అని పేరు పెడితే తప్పేంటి అన్నారు కదా. తప్పలేదు, మీ ఆయన కూడా మెర్చి మళ్ళీ అనిల్ బదులు వైఎస్ అనిల్ శాస్త్రి తీసేసి రెడ్డి పెట్టి ఎవరు వద్దన్నారు. ఎలా తప్పు కదా వెంకటరెడ్డి గారు, మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు మీరు. ఎట్లా ఇది సార్? అంటే మీ పార్టీలో ఉన్నంత కాలం పెద్ద పెద్ద ఫ్లెక్సీలో వైఎస్ షర్మిలారెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల మేము మాట్లాడలేదండి, వైఎస్ రాజారెడ్డి ఎట్లా అవుతాడని అడిగాం. ఇప్పుడు అట్లా అన్నప్పుడు నారా భువనేశ్వర్ గారు కూడా నందమూరి భువనేశ్వర్ మార్చుకోవాలిగా. మరి రామారావు గారి కంటే లెగిస్తే మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెట్టారు పేరు రాజారెడ్డి అని? ఆయన పేరు పెట్టి వైఎస్ రాజారెడ్డి అని పెట్టలేదు కదా, రాజారెడ్డి అని పెట్టాడు వాళ్ళ నాన్న పేరు. వైఎస్ రాజారెడ్డి అని పెట్టరు కదా ఎవరు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నాక అనిల్ గారికి, షర్మిల గారికి సంబంధించిన బిడ్డకి లేదు నీ ఇంటి పేరు మెరిసిమల్లి కాదు, నేను వైఎస్ అని పెట్టానని పెట్టాడా, రాజారెడ్డి అని పెట్టారు. సో ఇప్పుడు మురిసిపల్లి రాజారెడ్డి, సరే వాళ్ళు ఏం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం సార్. కానీ వైఎస్ అనేటటువంటి ఒక బ్రాండ్కి మేము అందరం పేర్లు పెట్టుకుంటాము, అంత గొప్ప బ్రాండ్ అని చెప్పి వాళ్ళు చెబుతున్నందుకు ధన్యవాదాలు, దాంట్లో కాదంటలా. వైఎస్ రాజారెడ్డి అనే పెట్టుకోండి, కూతురు కూడా అదే పేరు పెట్టుకోండి, రేపు మీకు మనవడో
ఎవరో పుడతారు కదా మనవరాలు, వాళ్ళకు కూడా మీరు చేసుకుంది వేరే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, పర్లేదు వాళ్ళకు కూడా పిచ్చి, అసలు వాళ్ళ పేరు పెట్టుకోవడానికి లేదు, మెరిసిమల్లి లేదు. అనిల్ గారు కూడా పేరు మార్చండి, ఎవరు వద్దన్నారు? ఏమని మార్చాలి? వైఎస్ అనిల్, వైఎస్ బ్రదర్ అనిల్ అని పెట్టండి. కాదన్నావా? పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు? మీకు అభిమానంతో పెట్టుకుంటాను ఇంటి పేరు అంటే ఎవరు కాదంటారు? ఇప్పుడు పేరు మార్చుకోవడానికి 5 నిమిషాల పని. ఏమని పేపర్లో ప్రకటన ఇచ్చేస్తే అయిపోయింది. ఓ ప్రకటన ఇచ్చి మీ పేరు బ్రహ్మనాయుడు నుంచి ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, ఓట్లీ ఏదన్నా వేరే నాయుడు కాకుండా లేదంటే బ్రహ్మం అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను కూడా వెంకటరెడ్డి నుంచి వెంకటని కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరికి ఆ స్వేచ్ఛ ఉంది. సో మేము ఇది ఇంటి పేరు మార్చుకుంటాం, ఇదిగో మేము ప్రకటనిస్తామంటే ఇచ్చుకోండి, ఎవరు వద్దన్నాడు. కానీ ఇదేంటంటే ఇప్పుడు టాపిక్ డైవర్షన్. ఇప్పుడు అసలు విషయం వదిలేసి కొత్త విషయం డిస్కషన్కి వస్తుంది. ఏంటి ఇప్పుడు మీరు డిస్కషన్ దేని మీద పెట్టాలి? షర్మిల గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఆమెను నిరాహార దీక్ష చేసి అన్నం కూడా తినకుండా కూర్చుంటానంది, అక్కడ మంచినీళ్ళు కూడా తినకుండా కూర్చుంటానంది. దాని మీద డిస్కషన్ రావట్లా. ఎందుకు? ఆమె అంటలేదు కదా. 17 మెడికల్ కాలేజీలు పులివెందుల, మా నాన్న పుట్టిన ప్రాంతం, మేము పుట్టిన ప్రాంతం. ఎట్ట చంద్రబాబు నాయుడు నువ్వు ప్రైవేటీకరణ ఎట్ట చేస్తావు? సిగ్గు సరం నీకేమైనా ఉందా? అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తానంటలా. మన పార్టీ ఆయన పేరు ఏదో ఉంది, తులసిరెడ్డి అన్న పెద్ద ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడు తప్ప మరి వాడి నుంచి కంటెస్ట్ చేసినామే కదా కడప పార్లమెంట్. మరి ఎందుకు పోలా? దాని గురించి ఎందుకు డిస్కషన్ రావట్లా? చేస్తారేమో మరి. ఏదేలే మీరు చెప్పారు కదా, ఇప్పుడు 1 నెల తర్వాత, సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత. సరే ఒక విషయం అండి, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రజలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అవుతారు. ఓకే, ఎవరు అవుతారు? కొడుకుల నుంచి అవుతారా, కూతురు కొడుకుల నుంచి అవుతారా? మీరు చెప్పండి. సో వైఎస్ఆర్ ఏకైక మనవడు రాజశేఖర రెడ్డి గారు వారసురాలని చెప్పుకొని నేను ఆడపిల్లని ఏడపిల్లని ఆడుంటా ఏడుంటా ఆడ కాబట్టి ఏడుంటా ఏడ కాబట్టి ఆడుంటా, మీరెవర్రా మమ్మల్ని అడగడానికి అంది. ఆడలేదు ఏడలేదు. సో ఇప్పుడు ఆడలేదు నేను ఏడలేదు కాబట్టి నా మనవడు వస్తాడు, లేకపోతే నా కొడుకు వస్తాడు, లేదా ఇంకోళ్ళు వస్తారు. పనికి మాలి డిస్కషన్ ఇది. మీరు రాజశేఖర రెడ్డి గారి ఇంటి పేరుని మీ కొడుకులకు పెట్టుకుంటారా, మీ మనవాళ్ళకు పెట్టుకుంటారా, మీ ముది మనవాళ్ళకు పెట్టుకుంటారా, లేదా మీ ఆయన పేరు కూడా ఇంటి పేరు మార్చేసి మెరిసిమల్లి బదులు వైఎస్ పెట్టుకుంటారా? మీ ఇష్టం, మీరు పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు? పేపర్లో ప్రకటనిస్తే అయిపోయింది 5 నిమిషాల పని. దీని గురించి ఊరక డిస్కషన్ చేసి అసలు విషయాన్ని పక్కగా తెప్పించేసి రాష్ట్రంలో ఉన్న బీజేపీ తోక పార్టీ తొత్తు పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు షర్మిల గారు, దానికి ఏం చెప్తారు? అంటే మేము అప్పుడు మరి యూపీఏకి తోక పార్టీ తొత్తు పార్టీయా? మరి ఆమె కూడా మాతో ఉన్నప్పుడు అప్పుడు మీరు మనం బీజేపీకి తోక పార్టీకి వెళ్తున్నాం, వెళ్ళకూడదని ఎందుకు ఓటింగ్ చేస్తున్నాం ఎందుకు చెప్పలా అని బహిరంగంగా చెప్పలేదేమో, ఒకవేళ ఇంటర్నల్ గా చెప్పారేమో. ఒకటి చెప్పాలిగా మరి, అదే నీ ఇంటర్నల్ గా చెప్పాను, ఆ రోజు నుంచే నేను వెన్నుపోటుకు సిద్ధమయ్యాను అని చెప్పాలి కదా. మరి షర్మిల గారు వెన్నుపోట ఆ ఫ్యామిలీలో కాకేంది సార్? ఆమెకి ఏం కావాలి? రాజకీయం కావాలి. ఈడ ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణలో వచ్చింది, ఈడ కుదరలా. ఆంధ్రాలో ముఖ్యమంత్రి వాటా ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆస్తిలో వాటాను ఇవ్వడానికి ముఖ్యమంత్రి వాటా అదేంటి లేదుగా, ఎందుకు ఇవ్వకపోతే ఎడ జరుగుతుంది ఆమెకి? ఏం సరే, ఏది అనిల్ గారు ప్రార్థనలు చేసుకుంటేనే వచ్చేసినాయి డబ్బులు, విన్నాను ఆమెకి. ఏం వ్యాపారాలు చేసినాయి? జగన్ గారు డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి. సో మనం మాట్లాడుకుంటే చాలా డెప్త్ గా ఉంటుంది. నేను క్లియర్ గా అడుగుతున్నా, మీ రాజకీయ ఎజెండా అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అనుకూలంగా పనిచేయడం అనేది క్లియర్. అంటే వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడిస్తుందంటారా షర్మిల గారు? కాకేందండి, ఇప్పుడు సమస్యలు దేని మీద మాట్లాడాలి? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం ఏంటి? సుగాలి ప్రీతి అంశం. రెండోది ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆస్తులు అమ్మేస్తున్నారు, పేదలందరూ ఈ రోజు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారు, 99 పైసలకి వర్షాగాలకి లుల్లుగాలకి భూములను ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి వాటి మీద డిస్కషన్ ఎక్కడ ఉందా? వాటి మీద డిస్కషన్ పెట్టకుండా ఏదో తీసుకొని వచ్చి విజయమ్మ గారి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా చూపించేసి దాన్ని వీడియో బయటకు ఆమె రిలీజ్ చేయించేసి మళ్ళీ విలేకరులు అడిగిన దానికి ఆమె ఏదో ఇదిగో వస్తాడులే అవసరమైనప్పుడు వస్తాడు. అదే కాంగ్రెస్ పార్టీలో పెద్దగా వైసీపీ పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు వారికి సంబంధించిన. ఇప్పుడు పద్దాకల ఒకళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని నేను విమర్శ చేస్తాను సార్, రోజు 10 సార్లు చేస్తా, 11వ సారి మీరు రియాక్ట్ అవ్వాలి కదా. అదే ఇప్పుడు ఆమె స్ట్రాటజీ. మేము పట్టించుకోవట్లా, రోజు వచ్చి మీరు వెన్నుపోటు పడిచారు, గుణపం గుచ్చారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కదా రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎట్లా పోయారు ఈ రోజు? మరి ఆయన్ని మాట్లాడాలి కదా. మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఇదే ప్రభుత్వంలో తగలబెట్టారు, కూల్చారు. ఒక్క దగ్గర కూడా వెళ్ళింది ఎందుకు నిరసన తెలపలేదు షర్మిల గారు? ఎందుకు దాని మీద మాట్లాడలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో బాగా పరిచయాలు ఉన్నాయి కదా. ఏందండి చంద్రబాబు నాయుడు గారు విగ్రహం కోల్చకూడదు అట్లాంటి ఆపేస్తారు. పరిచయాలు ఉన్నాయని మీరు ఎట్లా అంటారు? ఇది కలిసినప్పుడు పరిచయాలు లేకుండా జగన్ గారికి లేవు పరిచయాలు, చంద్రబాబు గారు లేదు. చంద్రబాబు నాయుడు పరిచయాలు లేకుండా పుట్టినరోజు అప్పుడు ఒకరికొకరు విష్ చేసుకున్నారు అసెంబ్లీలో, గత అసెంబ్లీలో. మేము కూడా పెడతాం. నాకు అల్లు అర్జున్కి పరిచయం లేదు,
పెడతా అప్పుడప్పుడు. అసెంబ్లీలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భం లేదా? అసెంబ్లీలో ఎదురు కలపడం ఎవడని మాట్లాడుకుంటారు సార్, ఏం ఇంటికి వెళ్ళి కలవరు కదా. షర్మిల గారు చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి కలిసారు ఇప్పుడు? తెలీదా మీకు? ఎలక్షన్ ముందు మీరు చూడలేదా? అది కూడా పసుపు చీర కట్టుకుని వెళ్ళిందని పెద్ద ట్రెండింగ్ అయింది కదా సార్ ఆ రోజు. అలా కుమారుడి వివాహ అందరు వెళ్తారు. కుమారుడి వారికి అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు దొంగ, చంద్రబాబు నాయుడు అంతా నీచుడు లేడు, చంద్రబాబు నాయుడు 420, అప్పుడు 840 మంచోడు అంటే ఎట్లా? కాదు కదా. సో దీనికన్నిటి సమాధానం చెప్పాలి. ఈ రోజు అసలు విషయాలు ఈ రోజు జరుగుతున్నటువంటి దాంట్లో